సో గుమ్మడి శనగల కూరకి కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చెప్తాను చూడండి. పచ్చి కొబ్బరి, ఎండుమిరపకాయలు, పసుపు, శనగపప్పు, ధనియాలు, అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ, జీలకర్ర, ఆవాలు, గుమ్మడికాయ ముక్కలు, కొత్తిమీర, ఉడికించిన శనగలు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నీళ్లున్నాయి, ఇందులో గిన్నెలో పోసి పెట్టేశానండి. స్టవ్ ఆన్ చేసి పెట్టేశాను ఆల్రెడీ. నీళ్లు కాస్త వేడెక్కుతున్నప్పుడే కొద్దిగా ఉప్పు, ఇంకా కాస్త పసుపు. చాలామంది గుమ్మడికాయని వండుకోరు, కానీ గుమ్మడికాయ సాంబార్ అయినా తీపి గుమ్మడికాయ కూర అయినా ఎంత బాగుంటుందో. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి, పుల్కాలోకి చాలా రుచిగా ఉంటుంది. గుమ్మడికాయకి మంచి కాంబినేషన్ వంకాయ వేసుకొని చేసుకున్న బాగుంటుంది. పచ్చిశనగపప్పుని నీళ్ళల్లో నానబెట్టేసి గుమ్మడికాయ కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది. ఈరోజు మనం కబూలీ చెన్నాతో చేసుకుంటున్నాం అనమాట. అలాగే గుమ్మడికాయ దప్పలం చాలా బాగుంటుంది. సాంబార్ అయితే టూ గుడ్ ఉంటుంది. అయితే గుమ్మడికాయని మనం సాంబార్లో వేసినప్పుడు బెల్లం అవసరం లేదు ఇంకా, ఎందుకంటే ఇందులో నుండి కొంచెం లైట్ ఆ తీపి కాంబినేషన్ సరిపోతుంది. మామూలుగా అయితే మనం సాంబార్ చేసేటప్పుడు కొంచెం చక్కెర లేదా బెల్లమో వేస్తాం కదా, గుమ్మడికాయ వేసినప్పుడు అవసరం లేదు. గుమ్మడికాయ ముక్క తింటూ ఉంటే మనకి చాలా బాగుంటుంది సాంబార్లో. నచ్చిన వాళ్ళకి చాలా నచ్చుతుంది, కొంతమంది స్వీట్గా ఉంటుందని ఇష్టపడరు. బట్ ఒకసారి ట్రై చేయండి, ఏమో మీకు నచ్చొచ్చు. సో ఇప్పుడు నీళ్లు వేడిగా ఉన్నాయి కదా, ఇందులో తొక్కతోనే గుమ్మడికాయని కట్ చేసుకున్నాను. అండ్ గుమ్మడికాయ చాలా మంచిది కూడా అండి. మార్నింగ్ మనం గుమ్మడికాయని ఉడకబెట్టేసుకొని కొంచెం ప్యూరీ లాగా చేసుకున్నా లేదా జ్యూస్ లాగా చేసుకొని తాగితే వెయిట్ లాస్ అవుతారు. అండ్ ఇందులో మనకి మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి డైజెషన్కి చాలా చాలా మంచిది. ఇక్కడ గుమ్మడికాయ ముక్కలు మెల్లిగా ఉడుకుతూ ఉంటాయి, కాస్త టైం పడుతుంది. చిన్న మంటలో పెట్టాను. ఇలా ఉడికిస్తూ ఉంటే ఇంకొక ఐడియా కూడా వచ్చింది, అంటే చెప్పాలి అనిపించింది. చిన్నప్పుడు అంటే పిల్లలకి 6 months తర్వాత మనం సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేస్తాం. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, డిఫాల్ట్గా ఉగ్గు పెట్టేస్తూ ఉంటారు. అండ్ మనకి వెజిటేబుల్స్ కూడా బాయిల్ చేసి పిల్లలకి పెట్టడం చాలా మంచిది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా గుమ్మడికాయని ఉడికిచ్చేసి తొక్క కూడా తీయాల్సిన అవసరం లేదు, జస్ట్ మిక్సీలో వేస్తే మంచి ప్యూరీ అయిపోతుంది. అది పిల్లలకి పెడితే టేస్ట్ కూడా బాగుంటుందండి, లైట్గా తీయదనం ఉంటుంది కాబట్టి పిల్లలు మంచిగా తింటారు. చిన్నప్పటి నుండి పిల్లలకి ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ని చక్కగా బ్యాలెన్స్ చేసి అలవాటు చేస్తూ ఉంటేనే వాళ్ళకి అలవాటు అవుతుంది. మనం అలవాటు చేయకపోతే కనుక అలవాటు అవ్వదు. పెద్దయ్యాక ఎలాగో తింటారులే అని వదిలేస్తే పెద్ద అయిన తర్వాత, ముసలోళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా తినరు. సో చిన్నప్పటి నుండి మనం స్టార్ట్ చేస్తే చాలా మంచిది. సో ఇక్కడ ఉడుకుతూ ఉంది. సో ఇప్పుడు నేను ఈ గుమ్మడికాయ ముక్కల్ని ఇటు సైడ్ షిఫ్ట్ చేసేసి ఇక్కడ పేస్ట్ కోసం మనం సింపుల్గా ఫ్రై చేసుకుందాం. 1 టీ స్పూన్ ధనియాలు, శనగపప్పు 1 టీ స్పూన్, అలాగే ఎండుమిరపకాయలు. ఇంకా మనం ఇందులో కారం వేసుకోము, ఎండుమిరపకాయల నుండి వచ్చే కారమే సరిపోతుంది. కాస్త అల్లం. ఇవన్నిటిని దూరగా వేయించుకోవాలి. కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో 1 చుక్క నూనె వేద్దాం, లేదంటే ఎండుమిరపకాయలకి కుముట వచ్చేస్తుంది. ఇలా దూరగా వేయించుకున్న తర్వాత మనం ఇంకా మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. అయితే ఇందులో మనం పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేస్తున్నాం, కానీ వేయించుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ మిక్సీ జార్ రెడీగా ఉంది. మనం పచ్చళ్ళు చేసుకున్నప్పుడు కూడా ఇప్పుడు వేసిన శనగపప్పు, ధనియాలు, అల్లం, ఎండుమిరపకాయల కాంబినేషన్ బాగుంటుంది. రోటి పచ్చళ్ళు అంటాం కదా అది. దీంట్లో పచ్చి కొబ్బరి కూడా కొద్దిగా వేసేసి, సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి, మొత్తం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టాక కొద్దిగా నీళ్లు వేసుకుందాం. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత నీళ్లు వేస్తే తొందరగా మెదిగిపోతుంది. ఇలా పేస్ట్ తయారు చేసుకోవాలన్నమాట. ఇందులో మనం వేసిన కొబ్బరితో కమ్మదనం, అలాగే శనగపప్పు, ధనియాలతో కన్సిస్టెన్సీ వస్తుంది, కొంచెం చిక్కగా వస్తుంది. ఇంకా ఎండుమిరపకాయలతో మనకి కారం వస్తుంది అనమాట. ఇంకా మళ్ళీ కారం వేయాల్సిన అవసరం లేదు. పేస్ట్ ఇక్కడ రెడీగా ఉంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ షిఫ్ట్ చేసేసుకొని ఇక్కడ తాలింపు చేసేసుకుంటాం. మరి ఎక్కువ నూనె అవసరం లేదు, కొద్దిగా తాలింపుకు సరిపడా నూనె వేసుకుంటే సరిపోతుంది. నూనె బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి,
కరివేపాకు ఇవన్నీ వేసి వేగనివ్వాలి. తాలింపు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కాస్త పసుపు, ఇంగువ వేసి మళ్ళీ కొంచెం కలిపితే అవి రెండు వేగిపోతాయి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న శనగలు ఇలా కాస్త శనగలు వేగాక గుమ్మడికాయ ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇప్పుడు ఇవి ఇందులో వేద్దాం. ఇలా ఉడికించుకున్న నీళ్ళని వేస్ట్ చేయొద్దండి. హ్యాపీగా చల్లగా అయిన తర్వాత తాగేస్తే చాలా మంచిది, బాగుంటాయి కూడా, లైట్ స్వీట్గా. ఇంకా ఫస్ట్ మనం ఏం నీళ్ళు రాకుండా వేసాము, తర్వాత ఈ వాటర్ని మనం కూరలో కూడా ఎలాగో యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ని గుమ్మడికాయ ముక్కల్లో వేసేసుకోవాలి. ఈ గుమ్మడికాయని ఉడికించిన నీళ్ళే మనం యూజ్ చేసుకోవచ్చు. బయట గుమ్మడికాయ ముక్కలు ఒక 80% ఉడికిన తర్వాత కొబ్బరి పేస్ట్లో ఇంకొక 20% ఉడికితే సరిపోతుంది. ఇంకొంచెం మనం వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 నుండి 8 నిమిషాలు ఉడికిస్తే సూపర్ ఉంటుంది. గుమ్మడి శనగల కూర ఒకసారి చెయ్యండి. కాంబినేషన్ మీకు చపాతీలో బాగుంటే చపాతీతో, లేదా రైస్తో బాగుంటే రైస్తో ట్రై చేయండి. రెండిట్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఉడకడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది కదా, మూత పెట్టేసి ఉడుకుతూ ఉంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా చక్కగా ఉడికిపోయి చిక్కగా అవుతుంది. చూడండి, అబ్బా అరోమా అయితే సూపర్గా ఉందండి, కమ్మగా వస్తుంది అన్నమాట. ఇందులో నేను ఓన్లీ గుమ్మడికాయ ఉడికించేటప్పుడే కొద్దిగా ఉప్పు వేశాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఉప్పు, కొత్తిమీర మిక్స్ చేసేసుకున్నాం. దీన్ని మనం బౌల్లోకి తీసేసుకోవడం. భలే కమ్మటి వాసన వస్తుందండి. ఇప్పుడు మనం తయారు చేసిన పేస్ట్లోనే కొద్దిగా చింతపండు వేస్తే గనక ఇంకొక రోజు అలా ఉంచుకొని తినొచ్చు అనమాట. దప్పలం లాగా ఉంటుంది, అదొక టేస్ట్. అలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మళ్ళీ పైనుండి కొద్దిగా కొత్తిమీర. గుమ్మడి శనగల కూర తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో నీళ్లు వేడి చేసుకొని అందులో కాస్త ఉప్పు, పసుపు వేసి మరిగించాలి. అలాగే గుమ్మడికాయ ముక్కలు కూడా వేసి ఒక 80% ఉడికించాలి. ఇలా ఉడుకుతూ ఉండగా ఇంకొక పాన్ పెట్టుకొని ధనియాలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, అల్లం ముక్కలు, కొంచెం నూనె వేసి దోరగా వేయించుకొని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసి పచ్చి కొబ్బరి కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తరువాత అదే వేడి పాన్ లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి బాగా వేగిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న శనగలు వేసి గుమ్మడికాయ ముక్కలు వేసి ఒకసారి కలిపి తయారు చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి సరిపడా నీళ్లు పోసి ఇంకొక 5 నిమిషాలు ఉడికించి తర్వాత కొద్దిగా ఉప్పు, కొత్తిమీర వేసి కలిపి బౌల్లోకి తీసుకొని పైనుండి మళ్ళీ కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గుమ్మడి శనగల కూర తయారవుతుంది.